వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు పర్సంటేజెస్ మీద ఉన్న ఎర్నింగ్ అండ్ స్పెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. అంటే ఒక పర్సన్ పర్ మంత్ ఇంత సంపాదిస్తాడు, అందులో ఇంత పర్సంటేజ్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాడు, రిమైనింగ్ పర్సెంటేజ్ సేవింగ్ చేస్తారు అన్నప్పుడు ఆ సేవింగ్ పర్సంటేజ్ కానీ ఎర్నింగ్ పర్సంటేజ్ కానీ అతను డొనేషన్ చేస్తూ ఉంటే ఒకవేళ ఆ డొనేషన్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటాయనే బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఏ పర్సన్ గేవ్ 20% of his income to his elder son, 30% of the remaining to his younger son, 10% of the balance donates to a trust. He is left with 10,080 rupees. His income was. Finally, his income enta adugutunadu. Person gave 20% of his income to elder son. Elder son kochi 20% ఇస్తున్నాడు అన్నాడు. ఆన్సర్ చూసినట్లయితే మీరు ఏ విధంగా చేయాలని ఫస్ట్ నేను ఇన్కమ్ ఒక వే నుంచి చేసుకుని వస్తాను. ఫస్ట్ ఎల్డర్ సన్ కదా, ఇక్కడ ఎల్డర్ సన్ తీసుకుందాము. ఎల్డర్ సన్, యంగర్ సన్, ట్రస్ట్కి డొనేట్ చేస్తున్న అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది. ఓకే, ఇక్కడ ఎల్డర్ సన్ చూసినట్లయితే మనకి ఎంత శాలరీ వస్తుందో తెలియదు కాబట్టి దాన్ని నేను 100 అనుకుంటున్నాను. 100లో 20 శాలరీ, ఇక్కడ శాలరీ చూసుకుందాము. శాలరీ అనేది 100 అనుకుంటున్నా ఎగ్జాంపుల్గా. 100లోంచి ఎల్డర్ సన్కి ఎంత ఇస్తాడు? 20%. 20% 100లో 20% అంటే 20నే మిగులుతుంది. 20ని ఇచ్చేస్తాడు ఎల్డర్ సన్కి. ఇంకా ఇతని దగ్గర 20 పోతే ఇక్కడికి 100 అనేది కాస్త ఇక్కడికి వస్తే లోపల అది 80 అవుతుంది. బ్యాలెన్స్ 80 అవుతుంది. ఈ బ్యాలెన్స్లో 30% ఆఫ్ రిమైనింగ్ టు ఈజ్ యంగర్ సన్ అన్నాడు. 30% ఆఫ్ బ్యాలెన్స్, 30% బ్యాలెన్స్ ఎంత? 80 రూపీస్. పర్సంటేజ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 3 8 24. 80లో 24 రూపాయలు యంగర్ సన్కి ఇస్తాడు. యంగర్ సన్కి ఎంత? 24 ఇస్తాడు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? బ్యాలెన్స్ అనేది 80 మైనస్ 24, 56 అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఈ 20 రూపీస్ అనేది యంగర్ సన్కి ఇచ్చేస్తాడు. 24 రూపీస్ అనేది 20 రూపీస్ అనేది ఎల్డర్ సన్కి ఇస్తాడు. 24 రూపీస్ యంగర్ సన్కి ఇస్తాడు. ఇంకా బ్యాలెన్స్ 56 ఉంటుంది. 56లో 10% ఆఫ్ ద బ్యాలెన్స్, 10% ఆఫ్ బ్యాలెన్స్ అంటే 5.6. ఇక్కడ డైరెక్ట్ చేసేస్తున్నాను నేను క్లియర్గా. 56లో 10%, 56లో 10% కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 5.6 అవుతుంది. 5.6 అనేది ట్రస్ట్కి డొనేట్ చేస్తాడు. ఇంకా 56లో 5.6 పోతే 56లో 5.6 వెళ్ళిపోతే 50.4 మిగులుతుంది. ఇది బ్యాలెన్స్ ఇక్కడికి మిగిలినది. ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ క్యారీ ఓవర్ అవుతుంది. బ్యాలెన్స్ అనేది 50.4 రూపీస్ అతని చేతిలో ఉంటుంది. ఓకే, సో ఈ బ్యాలెన్స్ ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. బ్యాలెన్స్ అనేది 50.4 రూపీస్ ఉంటుంది అతని చేతిలో. ఇక ఫైనల్ ఏమన్నాడు? హీ లెఫ్ట్ విత్ 10,080 రూపీస్. అంటే ఈ 50.4 అనేది 10,080 రూపీస్. దీని వాల్యూ ఎంత? 10,080 రూపీస్ అనేది 50 వాల్యూ. 50.4 వాల్యూ 10,080 రూపీస్ అన్నప్పుడు మనకు ఎంత కనుక్కున్నాడు? వాట్ ఈస్ హిస్ ఇన్కమ్? ఇన్కమ్ ఎంత అంటున్నాడు. అంటే 100% ఎంత? ఇక్కడ 100% ఎంత? 50.4% ఇంత అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే దీన్ని ఎక్స్గా తీసుకుంటున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10,080 ఇంటూ 100/50.4. ఓకే, నేను ఈ పాయింట్ తీసేయడం కోసం ఇక్కడ 10తోనూ ఇక్కడ 10తోనూ చేస్తాను. దీని కాస్త 10,080 ఇంటూ 1000/504. ఓకే, ఇక్కడ మీరు 2తో చేసినట్లయితే 2 25ల 2 2ల 2 5ల 2 4ల. ఓకే, క్యాన్సిల్ అయిపోతుంది. మరి మీరు దీన్ని 2తో చేసినట్లయితే 2తో చేస్తే 504 అవుతుంది. ఇంటూ 2 చేస్తే కాబట్టి 252 ఇంటూ 2 504. కాబట్టి 2లో వెళ్ళిపోతుంది, 20 మిగులుతుంది. 20 ఇక్కడ 3 సున్నాలు, 1 2 3. 20,000 ఈజ్ ద ఫస్ట్. అతను మొట్టమొదటి శాలరీ ఎంత అంటే 20,000. మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు వాళ్ళ శాలరీ ఎంత అని. 50% అనేది దాదాపుగా 10,000 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 20%.
డైరెక్ట్గా వేసేయచ్చండి. ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. 50% మిగులుతుంది. 50% మిగిలింది ఎంత అతనికి అంటే 10,080 రూపాయలు. దాదాపు 50.4 ఉంది. 50.4 కాబట్టి 80 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 50% అనుకుంటే దాదాపుగా 10,000 అవుతుంది. కాబట్టి 100% ఎంత అంటే 20,000. ఓకే, ఇక ఇందులో ఇది ఒక మెథడ్ 1 అండి. ఈ ఎర్నింగ్ అండ్ స్పెండ్ లో ఇది ఒక మెథడ్ 2 చూద్దాము. ఈ ఎర్నింగ్ అండ్ స్పెండ్ లోనే క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు, వేలో అడుగుతాడు. కాబట్టి ఇంకో సెకండ్ వే చూద్దాము. ఇక ఈ ఎర్నింగ్ అండ్ స్పెండ్ మెథడ్ లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. రామ్ సేవ్స్ 14% ఆఫ్ హిస్ సాలరీ వైల్ శామ్ సేవ్స్ 22%. ఇఫ్ బోత్ గెట్ సేమ్ సాలరీ అండ్ శామ్ సేవ్స్ 1540 అన్నారండి. వాట్ ఈస్ ద సాలరీ, వాట్ ఈస్ ద సేవింగ్స్ ఆఫ్ రామ్? రామ్ యొక్క సేవింగ్స్, ఇక్కడ రామ్ యొక్క సేవింగ్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒక క్లూ ఇచ్చారండి. ఇక్కడ శామ్ సేవింగ్స్ వాల్యూ ఇచ్చారు, శామ్ సేవింగ్ యొక్క పర్సంటేజ్ కూడా ఇచ్చారు. దానికి తోడుగా ఇద్దరు సేమ్ శాలరీ అంటున్నారు. ఓకే, ఈ క్లూ నుంచి మీరు తీసుకున్నట్లయితే శామ్ వాల్యూ తీసుకుంటే శామ్ నుంచి ఇతని పర్సంటేజ్ 22% అనేది సేవింగ్ కదా. 22% ఆఫ్ ఎక్స్ అనేది టోటల్ శాలరీలో సేవింగ్స్ కాబట్టి దీని వాల్యూ 1540 అవుతుంది. 1540 ఈక్వల్ అవుతుంది. దీని నుంచి ఎక్స్ వాల్యూ పర్సంటేజ్ అంటే బై 100 కదా, పైకి తీసుకెళ్తే 1540 ఇంటూ 100/22. మీరు 11 ఎక్కడ చూస్తున్నారు? 11 2 22, 11 1 11, 4 మిగులుతుంది, 11 4 44. ఓకే, 2 చూస్తే 2 ఏళ్ళ 14. సో 7,000 అనేది శాలరీ అవుతుందండి. శామ్ యొక్క శాలరీ, ఇక్కడ శామ్ యొక్క శాలరీ 7,000 అవుతుంది. ఇక్కడ ఈ క్లూ నుంచి బోత్ గెట్ ద సేమ్ శాలరీ అన్నారు. అంటే సాము మరియు రామ్ అనే వాళ్ళిద్దరు కూడా సేమ్ శాలరీ సంపాదిస్తున్నారు. వాట్ ఈస్ ద సేవింగ్స్ ఆఫ్ రామ్ అన్నారు. శాలరీ సేమ్ కాబట్టి రామ్ సేవింగ్స్ ఆల్రెడీ 14% ఇచ్చారు. 14% ఆఫ్ రామ్ వాల్యూ, 14% ఆఫ్ రామ్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అండి. ఓకే, 7,000 ఇంటూ 14% వాల్యూ ఏ రామ్ యొక్క సేవింగ్స్ అవుతుంది. క్యాన్సిల్ అయిపోయి జీరోలు, 7 4 28, 2 మిగులుతుంది, 7 1 7 98. ఓకే, 980 అనేది రామ్ యొక్క సేవింగ్స్, 980. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇందులో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. అంటే మెథడ్ వేరే చూద్దాము. ఇక ఈ ఎర్నింగ్ అండ్ స్పెండ్ లో నెక్స్ట్ మెథడ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది SSC 2016 అడిగాడండి. మాక్సిమం నేను చెప్తున్న క్వశ్చన్స్ అన్ని SSCలో అడిగిన క్వశ్చన్స్ తీసుకున్నాను. కాకపోతే అందులో మాక్సిమం రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే చిన్న వేస్ మార్చుకొని రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. రిపీట్ చేస్తారు ఎక్కువగా, అందుకని నేను చిన్న క్వశ్చన్స్ కాకుండా రిపీట్ అయిన క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నాను. అది చూసినట్లయితే మీరు యావరేజ్ సాలరీ, ఫస్ట్ యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ 5,200, ఫిమేల్ ఎంప్లాయీస్ వాస్ 4,200 అండ్ మీన్ సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ 5,000 ఇచ్చారండి క్వశ్చన్ లో. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ అనేది ఫైనల్ క్వశ్చన్ ఆన్సర్ కనుక్కోమన్నాడు. ఆన్సర్ చూసినట్లయితే మీరు దీనిని 2 రకాలుగా చేయొచ్చు. కాకపోతే మీకు ఈజీ వేలో చేయడానికి త్వరగా టైం ఈజీ టిక్ చెప్తున్నాను. ఇక్కడ నేను చెక్ చూసినట్లయితే మీరు మేల్ ఎంప్లాయీస్, ఫిమేల్ ఎంప్లాయీస్ సపరేట్ రాస్తున్నాం సాలరీ. మేల్ ఎంప్లాయీ సాలరీ అంతా 5,200, ఫిమేల్ ఎంప్లాయీస్ యొక్క సాలరీ 4,200. వీరి యొక్క యావరేజ్ ఇక్కడ మీన్ సాలరీ ఇచ్చాడు, యావరేజ్ సాలరీ వచ్చేసి 5,000. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే అందరూ మెయిల్ ఎంప్లాయీస్ అనుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ క్రాస్లో చేయాల్సి ఉంటుందండి. దీనికి క్రాస్లో చేసుకుంటే సరిపోతుంది. 5,000కు 5కి మధ్యలో డిఫరెన్స్ ఎంత 200, 4,200కి 5,000 మధ్యలో డిఫరెన్స్ 800. సో మేల్ యొక్క వీటి యొక్క పర్సంటేజ్ తీసుకున్నట్లయితే మేల్కు ఫిమేల్కి 0 క్యాన్సిల్ అయిపోయి 4:1 మిగులుతుంది. 4:1 అనేది మేల్కు ఫిమేల్కి పర్సంటేజ్ మిగిలిపోతుంది. ఏమడిగాడు ఫైనల్గా వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ అడిగాడు. ఇక 4 అనేది మేల్ ఎంప్లాయీస్, 1 అనేది ఫిమేల్ ఎంప్లాయీస్ అండి. అడిగింది ఫిమేల్ ఎంప్లాయీస్ది కాబట్టి 1 డివైడెడ్ బై 1 + 4 ఇంటూ 100, 1/5 ఇంటూ 100. ఫిమేల్ ఎంప్లాయీస్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 28%. దీన్ని ఏ విధంగా రాసుకున్నాడంటే ఆల్రెడీ శాలరీస్ ఇచ్చాడు, 3 రకాల శాలరీ ఇచ్చాడంటే మెయిల్ ఎంప్లాయీస్ శాలరీ సపరేట్గా, ఫిమేల్ ఎంప్లాయీస్ శాలరీ సపరేట్గా ఇచ్చారు. మరియు దానికి తోడుగా యావరేజ్ మీన్ వాల్యూ ఇచ్చారు. మీన్ వాల్యూ 5,000 శాలరీ అని చెప్పారు మీన్ అందరికి కలిపితే. ఓకే, ఓవరాల్ మేల్ అండ్ ఫిమేల్ ఎంప్లాయీస్ మీన్ శాలరీ అది, అంటే దాన్ని యావరేజ్ శాలరీ అని పిలుస్తాము. ఆ యావరేజ్ శాలరీ మిడిల్లో తీసుకొని మేల్ శాలరీ, ఫిమేల్ శాలరీ సపరేట్ తీసుకొని క్రాస్లో మైనస్ చేయాలండి. క్రాస్కి మైనస్ చేసేస్తే వచ్చిన వాల్యూ ఇక్కడ మేల్కి, ఇక్కడ ఫిమేల్కి
వాల్యూస్ మిగిలిపోతాయి. ఆ వాల్యూసే పర్సంటేజ్ అని ఇద్దరికి మధ్యలో పర్సంటేజ్. దాని నుంచి ఫిమేల్ అడిగారు కాబట్టి ఫిమేల్ చేసాము. ఒకవేళ మేల్ పర్సంటేజ్ అడిగినట్లయితే మేల్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 4 డివైడెడ్ బై 4 + 1 ఇంటూ 100 అండి మేల్ వాళ్ళది. 4/5 ఇంటూ 100 రెండులో కాబట్టి 4 2 8. ఓకే, 80% అనేది మేలు, ఫిమేల్ అనేది 25%. ఓకే, సారీ 20% అండి ఇక్కడ. 5 2 10 కదా, 20%. మొత్తంగా 100% అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫిమేల్ది కాబట్టి 20%. చూసారు కదా ఫ్రెండ్స్. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక ఈ ఎర్నింగ్ అండ్ స్పెండ్ మెథడ్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ కాస్ట్ ఆఫ్ డైలీ టికెట్ ఆఫ్ లోకల్ ట్రైన్ ఈజ్ 50 rupees. Monthly pass cost is 1125. If I buy the monthly pass and travel for 30 days in a month, then I save. అంటే క్వశ్చన్స్ ఏమని ఇచ్చాడంటే ఒక లోకల్ ట్రైన్ లో డైలీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు, కాకపోతే నేను మంత్లీ పాస్ తీసుకుంటే 1125 రూపాయలు అవుతుంది. అది ఒకవేళ నేను మంత్లీ పాస్ తీసుకొని 30 రోజుల పాటు ట్రావెల్ చేస్తే నాకు ఎంత సేవ్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మంత్లీ పాస్ ఎంత, మంత్లీ పాస్ వచ్చేసి 1125. కానీ డైలీ మీరు కాస్ట్ చూసుకున్నట్లయితే 50 రూపాయలు. పాస్ తీసుకోకుండా డైలీ వెళ్ళినట్లయితే 30 రోజుల పాటు, మంత్లీ అంటే 30 కదా, ఇది 1500 అవుతుంది నార్మల్గా. కానీ పాస్ తీసుకోవడం వల్ల మీకు 1125 అవుతుంది. సో దీనివల్ల ఎంత సేవ్ అవుతుంది మీకు అంటే 1125 తీసివేస్తే 5 2 3 325 రూపాయలు సేవ్ అవుతుంది. సో ఫైనల్ ఏమన్నా ఎంత సేవ్ అవుతుందో పర్సంటేజ్ అడిగాడు. సో పర్సంటేజ్ అన్నప్పుడు సేవింగ్ వాల్యూ డివైడెడ్ బై ఓకే బేస్ వాల్యూ వేసుకోవాలి. బేస్ వాల్యూ ఎంత అంటే 1500. ఎందుకు 1500 వేసుకుంటారు మీరు? 1125 వేసుకోవచ్చు కదా. ఓకే, 1500 వేసుకోవాలి. ఎందుకు 1125 వేసుకోవచ్చు కదా అంటే ఇది నాకు ఎక్స్ట్రా వాల్యూ, ఇది తీసుకోవడం వల్ల సేవ్ అవుతుంది కాబట్టి దీనిలోంచి సేవ్ అవుతుంది, 1500 నుంచి సేవ్ అవుతుంది కాబట్టి 1500 అనేది బేస్ వాల్యూ తీసుకుంటాము ఇంటూ 100. ఓకే, 0000 క్యాన్సిల్ అయిపోతుంది. 5 మూల 15, సారీ ఓకే 5 మూల 15, 5 6 30, 5 5 25. ఓకే, మీరు చూసుకున్నట్లయితే 65/3 మిగులుతుంది. దగ్గర దగ్గర పర్సెంటేజ్ ఏమన్నా ఉందా అంటే లేదు. 3 2 6, సారీ ఇది 117, 375 మిగులుతుంది. 8 కదా, ఇక్కడ 0 అయిపోతే ఇక్కడ 9 మిగులుతుంది. 9 కాబట్టి 375 అవుతుంది. 5 5 సారీ 5 35, 25 మిగులుతుంది. 5 5 25, 3 2 6, 3 5 15, 25% అనేది మిగులుతుందండి. ఇక్కడ 375 మిగులుతుంది. బై మిస్టేక్ వేస్తాను 325ని. ఓకే, 375లో 1500 వేస్తే 75%, 25% మిగులుతుంది. 25. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. ఇది ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. ఏ కాస్ట్ ఆఫ్ డైలీ ట్రైన్తో లోకల్ ట్రైన్కి వెళ్ళినట్లయితే మీరు డైలీ 50 రూపీస్ పెట్టుకోవాలి. అదే మంత్లీ పాస్ తీసుకున్నట్లయితే 1125 రూపాయలతోనే అయిపోతుంది. పాస్ తీసుకోవడం వల్ల నాకు ఎంత సేవ్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. కాకపోతే పర్సంటేజ్లో కనుక్కోమన్నాడు కాబట్టి నార్మల్గా మీరు మంత్లీ పాస్ తీసుకుంటే 1125 అవుతుంది. డైలీ 50 రూపాయలు పెట్టుకుని నెల పాటు మీరు వెళ్ళినట్లయితే మీకు 1500 అవుతుంది. ఈ పాస్ తీసుకోవడం వల్ల మీకు ఎంత సేవ్ అవుతుందంటే 375 రూపాయలు సేవ్ అవుతుందండి. ఈ 375 రూపాయలకి మీరు పర్సంటేజ్ కనుక్కోవాలి. 375 రూపాయలు సేవ్ అవుతుంది ఏ దాని నుంచి అంటే 1500 రూపాయల నుంచి. కాబట్టి 375 బై బేస్ వాల్యూ ఎంత తీసుకోవాలంటే 1500 వేసుకోవాలి. ఎందుకంటే మిగులుతుంది 1500లోనే కాబట్టి ఇంటూ 100 వేసుకుంటే 25% మిగులుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక ఈ ఎర్నింగ్ అండ్ స్పెండ్ మెథడ్ లో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో ఏ మ్యాన్స్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 20% and his wages per hour were increased by 15%. By how much percent were his daily earnings increased అనేది క్వశ్చన్ అండి. ఇది బాగా మీరు గమనించినట్లయితే ఇదివరకు మీకు బేసిక్స్ లో చెప్పినట్లుగా రూల్ చెప్పాను. రూల్ 1 నుండి రూల్ 7 వరకు. ఆ రూల్ 1 అండ్ 7 నుంచి చూసినట్లయితే ఇంక్రీజ్ ఇచ్చారు.
కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి రెండు. కాబట్టి ఇది రూల్ నెంబర్ 4 లాగా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ రూల్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఆ రూల్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రూల్స్ చూసారనుకోండి మీకు క్వశ్చన్స్ మొత్తం మీరు ఓన్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ ఇచ్చిన ఫార్ములా బేస్ మీద మీరు ఈజీగా క్వశ్చన్స్ చేసేయచ్చండి. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్లయితే ఆ ఫార్ములా రూల్ 5 చూసినట్లయితే R5 కానీ R4 కానీ ఉంటుందండి. ఒకటి ఇంక్రీజ్ కాబట్టి R4 కానీ R5 ఉంటుంది. అక్కడ రెండుగా చెప్పాను నేను. ఒకటి రెండు ఇంక్రీజ్ అయినప్పుడు ఒకటి, రెండు డిక్రీజ్ అయినప్పుడు ఒకటి, డిఫరెంట్గా ఇంక్రీజ్ కానీ డిఫరెంట్గా డిక్రీజ్ అయినప్పుడు కానీ అని చెప్పాను. ఇక్కడ రెండు ఇంక్రీజే కాబట్టి ప్లస్ అవుతుందండి. +20 +15 +20 × 15 / 100 అండి. ఎందుకంటే ఫైనల్ గా కూడా మీకు అడుగుతున్నది పర్సంటేజ్ మాత్రం అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్ములా వేసుకుని చేసేయచ్చండి మీరు. నేను ప్లస్ లో ఎందుకు ఇచ్చాను అంటే రెండు ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ వేసాను. ఒకవేళ డిక్రీజ్ అయింది ఇక్కడ మైనస్ వస్తున్నవాడిని. ఓకే, 20 + 15 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 10 5 × 15. ఓకే, +3 టోటల్ గా 28% అనేది మీకు ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, 28% ఆప్షన్ 38% అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆప్షన్లో. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? సో మళ్ళీ చూసుకోండి, ఇక్కడ ఇంక్రీజ్ 20% ఇంక్రీజ్ అనేది డైలీ వర్కింగ్ అవర్స్ పెంచాడు, దానివల్ల వర్కింగ్ వేజెస్ కూడా పెరిగాయి. ఫైనల్ గా అతని డైలీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యాయి అంటే 38% ఇంక్రీజ్ అవుతుంది డైలీ ఎర్నింగ్. నార్మల్ గా ఉన్న దానికన్నా 38% అనేది డైలీ ఎర్నింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఈ మెథడ్ నేను రూల్ 5 అనేది మీకు ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పానండి. ఆ వీడియోలో తెలియని వాళ్ళు ఎవరంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా విజేత తెలుగు అకాడమీ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో యొక్క మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ.